ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. హే ప్లీజ్ నన్ను ఇంకొదిలేయ్, నీకు దండం పెడతాను. సరే బావా, నాకు నిద్ర వస్తుంది. అయితే పడుకో. అది కాదు బావా, జరగాల్సిందేదో జరిపిద్దాం. కావాలంటే తెల్లారాక ఇద్దరం కలిసి బతుకుదాం. చిన్నోర్మయ్, అప్పుడు కూడా దొరక్కపోతే ఆ తర్వాత వీడియో అపూర్వ చేతిలో ఉంటుంది. నువ్వు పడుకో, నేను వెతుకుతాను. థ్యాంక్ యూ అపూర్వ. నువ్వు ఏ ఉద్దేశంతో చేసినా అది నా మంచికే జరుగుతుంది. నాన్న నన్ను ప్రేమగా మనస్ఫూర్తిగా ఆశీర్వదించిన రోజునే మా కాపురం మొదలవుతుంది. ఓం శోభనాయ నమః, ఓం సుఖంపక్కాయ నమః, ఓం తీపి గుర్తాయ నమః. సుఖకార్య సిద్ధార్థ్యః, సంతాన ప్రాప్తిర్ధర్య, పడక పూజ సమర్పయామి. శోభన పూజ పూర్తయిపోయింది. మనం కార్యక్రమం మొదలు పెడదామా? లైట్ ఉంచమంటావా, తీసేయమంటావా? ఏంట్రా ఉంచేది తీసేది? ఇలాంటి చెత్త పనులు చూసే నువ్వంటే నాకు ఒళ్ళు మండుతుంది. మండే ఒంటిని చల్లార్చుకోవడానికే మన పెద్దోళ్లే ఈ ఫస్ట్ నైట్ కనిపెట్టారు. అయినా ఎన్నాళ్ళు ఇలా బెట్టు చేస్తావు నక్షత్ర? చెప్పు. కట్టిన తాలి బరువెక్కక ముందే నాతో కలిసిపోయి గుండెని కాస్త తేలిక చేసుకో. సర్లే, తర్వాత నేను నీకు వశమైపోతాను, బానిసనైపోతాను కదా. చివరి మాటకి ఫిక్స్ అయిపో. బానిసలా బతుకు, కానీ నా నుంచి ఏమి ఆశించుకో. చేసావుగా పరుపుకి పూజ, దాని మీద పడి నువ్వే పడుకో. నేను బయటికెళ్తాను. సరే, ఇదే మాట మావయ్యకి చెప్తానులే. రే, మా డాడీ పేరు చెప్పి నన్ను భయపెట్టొద్దు. నువ్వు నన్ను ఈ 4 గోళ్ల మధ్య బంధించొచ్చు గాని నా ఒంటి మీద చెయ్యడం నాకు తెలియకుండా తాళి కట్టినంత ఈజీ కాదు. చావనైనా చస్తాను గాని నిన్ను టచ్ చేయనివ్వను. అంత పెద్ద పెద్ద నిర్ణయాలతో నా గుండెను పగలగొట్టకు నక్షత్ర, ప్లీజ్. నీకు తెలుసు కదా, నీ మెళ్ళో తాలి కట్టక ముందు నేను హాయిగా గాల్లో తిరిగేవాణ్ణి, గాలికి తిరిగేవాణ్ణి, నచ్చిన అమ్మాయికి సైట్ వేసేవాణ్ణి, చీ అన్నా కూడా తుడుచుకుని వెళ్ళిపోయేవాణ్ణి. కానీ ఇప్పుడు మాత్రం నిన్నే ఇష్టపడుతున్నాను. నువ్వే ప్రాణం అనుకుంటున్నాను బంగారం. ఎవడనుకోమన్నాడు? కావాలంటే ఇంతకు ముందులాగే తిరుగు. ఎవడాపాడు నిన్ను? యాజ్ పర్ ఇండియన్ హిందూ సైకలాజికల్ మ్యారేజ్ రూల్స్ ప్రకారం అలా కుదరదు బంగారం. ఏదైనా నీతోనే కుదురుతుంది. అయితే అది ఎప్పటికీ ఏది కుదరదు. నీ చావు నువ్వు చావు. అంతేనంటావు? అంతే. ఆపరేషన్ ఫస్ట్ నైట్ కి ఇంకా నో కోఆపరేషన్ అన్నమాట. అవును.
ఇప్పుడు నేనేం చేస్తానో తెలుసా? ఏముంది, మా డాడీకి చెప్తానని బెదిరిస్తావు. ఇలాంటివి పెద్దవాళ్ళ దాకా తీసుకెళ్లడమే తప్పు. సిగ్గు లేకుండా నువ్వు తీసుకెళ్ళావే అనుకో, వీడికి మ్యాటర్ లేదు డాడీ అని నేను ఫేక్ న్యూస్ క్రియేట్ చేస్తాను. అప్పుడు పోయేది నీ పని. నేనంత తెలివి తక్కువ పని చేస్తానని నువ్వెలా అనుకుంటున్నావు నక్షత్ర? హ్మ్? నువ్వు జిత్తుల మారి నక్కవైతే నేను తెలివిగల తోడేలుని. ఇప్పుడు నేనేం చేయబోతున్నానో తెలిస్తే నువ్వు షాక్ అయిపోతావు. ఏం చేయబోతున్నావురా? ఎలాగో నువ్వు శోభనని ఒప్పుకోవట్లేదు, మనిద్దరికీ శోభనం అయిపోయినట్టు నేను ఊహించుకుంటాను. ఓ, దీనికేనా ఇంత బిల్డప్? నీకు నచ్చినట్టేడు. నా ఊహల్లో నువ్వేం చేస్తున్నావో తెలిస్తే నేను కాదు నువ్వే ఏడుస్తావు. వాస్తవంలో నీకంటే నా ఊహల్లో నువ్వే బాగుంటావు. ఊహించుకుంటున్నా ఊహించుకుంటున్నా ఊహించేసుకుంటున్నా. పాలు. ఏంటి, నా కోసం పాలు గ్లాస్ తెచ్చావా? అవును, మీకోసం పాలలో తేనె కూడా కలిపాను. తేనె కూడా కలిపావా? ఏంటి, పాలల్లో నేను తేనె కలిపానా? నువ్వే కలిపానని చెప్తున్నావు. తేనె కాదు, నేనైతే విషం కలుపుతాను. తాగండి, పాలు చల్లారిపోతున్నాయి. తాగుతా. నేను సగం తాగుతాను, నువ్వు కూడా సగం తాగాలి. మరి నువ్వు తాగిపిస్తావా, నన్ను తాగిపించమంటావా? చీ, నోర్మోయ్. నేను నీకు పాలు తాగించడం ఏంట్రా? చాలు చాలు. ఇప్పుడు నువ్వు తాగాలి కదా. బా, నేను తాగను. మీరు తాగిన పాలు కదా, అందుకే ఇంకా టేస్టీగా ఉన్నాయి. ఏంటి, నేను తాగిన పాలు అంత టేస్టీగా ఉన్నాయా?